ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, కంపెనీలో ఏదైనా ప్రాబ్లమా? లేదు. పోనీ విలువైంది ఏదైనా పోగొట్టుకున్నావా? లేదు. నీ అనుకున్న వాళ్ళెవరికైనా ఏదైనా సమస్య? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అంటే కొంచెం ఆందోళనగా కనిపిస్తుంటేనూ అడిగాను. అలా ఏం లేదు. ఇంత రాత్రి అయింది, భూమి ఇంకా ఇంటికి రాలేదేంటా అని చూస్తున్నా. ఏంటి, భూమియా? ఎందుకంత ఆశ్చర్యం? అంటే ఎప్పుడు తైతక్క దిద్దిత్తాయని పిలిచే నువ్వు భూమి అని సొంత మనిషిలా పిలుస్తుంటేను. పూరి, ఎక్కువ ఆలోచించకు. సొంత మనిషినే పేరు పెట్టి పిలుస్తారా? మనతో పాటు ఉంటుంది కదా, ఆ రెస్పాన్సిబిలిటీ మనదే కదా. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. గగన్, నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ఇంత ఆలస్యమైంది, భూమి ఇంకా రాలేదు. పదరా వెళ్ళి వెతుకుదాం. అమ్మా, నువ్వేం కంగారు పడకు. తను లేటుగా రావడం మొదటిసారేం కాదు. వస్తుందిలే. వస్తుందిలే అని వదిలేయటానికి తనేం పరాయి మనిషి కాదు, మన మనిషి, మన అనుకునే మనిషి. తను మన అని అనుకునే మనుషుల కోసం తనకి సంబంధం లేకపోయినా ఎంత దూరమైనా వెళ్తుంది, ఏ పరిస్థితులకైనా వెళ్తుంది. మన అనుకుని మన గురించి ఆలోచించే మనిషి కోసం కంగారు పడకుండా ఎలా ఉండమంటావ్? నేను అన్నం తినిపిస్తుంటే, ఆంటీ, మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, కానీ మీరు పెట్టే కూర ముద్దల్లో అమ్మ ప్రేమే కనిపిస్తుంది అంది. ఆ మాటకి నా గుండె తరుక్కుపోయింది. పాపంరా, ఏ తల్లి కన్న బిడ్డో తనెక్కడుందో ఎలా ఉందో. రే, భూమి బయటికి వెళ్ళినా ఇంత రాత్రి వరకు ఎప్పుడూ రాకుండా ఉండదురా. ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే ఏం జరిగిందోనని భయంగా ఉంది. ఏం కాదులే అమ్మా, వచ్చేస్తుందిలే. అలా అని ఎలా అనుకోమంటావ్? మొన్న మధ్య ఆ అపూర్వ వాళ్ల కూతురుతో గొడవ పడిందని పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అది చాలదని నిన్నగాక మొన్న ఆ అపూర్వ ఇంటికి వెళ్లి గొడవ పడింది. ఏంటి, మళ్ళీ వెళ్ళిందా? ఎందుకు? ఆ అపూర్వ దగ్గరికి వెళ్ళి ఆయన్ని నన్ను ఒక్కటి చేయమని మాట్లాడిందట. ఆ తైతక్కకు పనేం లేదా? అసలు తను వచ్చినప్పటి నుంచే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి. అయినా తను వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావమ్మా? తను వెళ్ళిన విషయం నాకు తెలీదురా. తను వెళ్ళొచ్చాకే తెలిసింది. నాకెందుకో ఆ అపూర్వ వాళ్ళు భూమినేమైనా చేశారేమో అనిపిస్తుంది. నాకు అదే అనుమానంగా ఉంది. ఆ అపూర్వకి ఎదురుగా మాట్లాడటం కంటే చాటుగా దెబ్బతీయటం బాగా అలవాటు. ఏదైనా జరగని అమ్మా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే
ఏం జరుగుతుందో ఆ అమ్మాయికి తెలియాలి. అలా అనకురా. ఇంత టైం అయినా ఇంటికి రాలేదంటే నాకు టెన్షన్గా ఉంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా? టెన్షన్ పడాల్సింది, భయపడాల్సింది ఆ అమ్మాయి. మనుషులకి మానవత్వానికి తేడా తెలియని మనుషుల మధ్యకు వెళ్లి గొడవ పడింది. రేయ్ అన్నా అదేం చేస్తుందో వెళ్ళి చూసిరా పారా. సరే అన్నా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని విలాసిని ఏయ్, నిన్ను భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరదోషిణి గిల్విషమోషిణి ఘోషరతే ధనుజని దోషిణి దిది సుతరోషిణి దుర్మద. జయ శైల జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.